ప్రస్తుతం ఎంపీలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నాయకత్వంలో వెరీ క్లియర్ గా ఇచ్చాం. నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ ఇట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మేము ఎక్కడా కూడా తెలంగాణ అంశాన్ని అనేది మేము ఎక్కడ కూడా పెట్టలేదు. ఈరోజు మేము ఇచ్చామనుకోండి, రేపొద్దున సమాజ్వాదీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ సుష్మా స్వరాజ్ గారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారండి? అందుకని ఎందుకంటే రాజకీయాలు వేరు, ఈ రోజు ఈ యొక్క అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడం వేరు. ఈరోజు మేము ఒకటే క్లియర్ గా చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం. చైనా భారతీయ భూభాగంలోకి వస్తుంది, దీన్ని ఆపాలండి. ప్రభుత్వం ఉండకూడదు. అట్లా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు ఆపాలండి. ప్రభుత్వం ఉండకూడదు. సిగ్గులేని ప్రభుత్వం 4 రాష్ట్రాలు ఓడిపోయిన తర్వాత రాజీనామా చేసి ఇంటికాడ కూర్చుంటారు అనుకుంటే ఇంకా ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామంటే బీజేపీ ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉందంటున్నా. వాళ్ళకే ఇవ్వచ్చు కదా. వాళ్ళకి అగెనిస్ట్ గా క్యాండిడేట్లు పెట్టి ఆ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలను ఇంటికి పంపించాల్సిన బీజేపీ ఈ రోజున మాకు సపోర్ట్ రాకపోవడం అనేది చాలా శోచనీయం. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీలో మా కొడవలి నారాయణ నాయకత్వం ఇచ్చింది. ఇట్స్ ఓన్లీ నో కాన్ఫిడెన్స్ అగైన్స్ ది గవర్నమెంట్. ఇట్స్ నాట్ ఇష్యూ ఆఫ్ తెలంగాణ. అది వేరే ఇష్యూ అండి. నేంటుంది మా నాయకుడు మా దగ్గర లేకపోవడం అని కాదు. మేము ఇచ్చినటువంటి అంశంలో తెలంగాణ మేము ఎక్కడైనా మెన్షన్ చేశామా? మీరు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఇటువంటి విలేకరులు ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటే ఏమవుతుంది? మేము ఒకటే చెప్తున్నాం, అరే రేపొద్దు సమాజ్వాదీ పార్టీ మాట్లాడుతారు దాని గురించి మేము ఎట్లా చెప్తాము? ఈ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న అనేక అంశాల గురించి ప్రతి మెంబర్ కూడా లేవదీయొచ్చు. దానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారా? ఈ 300 ఓట్లతో ప్రభుత్వం ఇంటికి పంపిస్తారనేది మా ముందు ప్రశ్న. డెఫినెట్ గా అండి. ఈ రోజు నేను వచ్చి శరద్రాజు గారు లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ ఉంటే అవకాశం ఇస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ లో మత కళ్యాణం గురించి మాట్లాడుతుంటే సుష్మా స్వరాజ్ అవకాశం ఇస్తూ ఉంది. మేము 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ మాకు మెంబర్కు ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని మేము ఉపయోగించుకుంటా ఉంటే ఆమె పట్టించుకోవడం ఏంటండి? అంటే స్పీకర్ ఏమన్నా కాంగ్రెస్ స్పీకర్ ఆమా? అందుకని కమల్నాథ్ కొనసాగినటువంటి స్పీకర్ ఉన్నంత కాలం ఈ సీమాంధ్ర ప్రజలకు కానీ తెలుగు జాతికి న్యాయం జరుగుతుందని నేను భావించటం లేదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, మా సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సీట్లు పక్కపక్కన ఉన్నాయి. ఈ రోజు మేము అంటున్నానంటే మేము ఎంతమంది సభ్యులతో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే మీరు ఆ పన్నం ప్రభాకర్ మాట్లాడినందుకు ఒక అర్థం లేదు, పద్ధం లేదు. తెలంగాణ ద్రోహులంటే ఈ పార్లమెంట్ సభ్యులే. వీళ్ళ వల్లే ఈ రోజు ఈ తెలంగాణ నాశనం కావడానికి కారణం వీళ్ళే. వీళ్ళు రాహుల్ గాంధీ బుందేల్ఖండ్కి 8,000 కోట్లు తీసుకొస్తా ఉంటే ఈ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు? వీళ్ళు తెలంగాణకి ఏమైనా చేసుకొచ్చారా? వీళ్ళని ప్యాకేజ్ తీసుకొచ్చారా? ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని తెలంగాణని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకని వీళ్ళకి మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రోజు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏం చేశాడు తెలంగాణ చెప్పనండి. అందుకని పూర్తిగా ఈ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నంత కాలం తెలంగాణ అవరోధాలు వీళ్ళంతా కూడా వీళ్ళకి మా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు.